హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న ఆల్పై ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళటి క్లాస్లో మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఎంఎక్స్ఎస్లో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకుందాం. ముందుగా దానికోసం నేను సమ్ వాల్యూస్ డాటా అనేది ఎంటర్ చేస్తారు. సపోజ్గా సీరియల్ నెంబర్, ఆ తర్వాత అతని యొక్క నేమ్స్ అండ్ వాళ్ళ యొక్క మార్క్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈ విధంగా మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళ యొక్క టోటల్. ఇప్పుడు సీరియల్ నెంబర్ ఇక్కడ ఉంది కదా, సపోజ్ మనకు 5 స్టూడెంట్స్ కావాలి. 5 స్టూడెంట్స్ అంటే ఇట్లా నెంబర్ 1, 2, 3, 4, 5 ఈ విధంగా ఎంట్రీ చేస్తే మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది. సో అందుకోసం ఏం చేయాలంటే లైక్ ఇవి రిమూవ్ చేయాలి. ఇక్కడ 1 ఈ విధంగా ఎంట్రీ చేసిన తర్వాత డ్రాప్ డౌన్ చేయాలి. ఈ విధంగా డ్రాప్ చేసి పక్కకు ఇక్కడ డైలాగ్ బాక్స్ చిన్న ఆటో ఫిల్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఫిల్ సిరీస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా సీరియల్ నెంబర్ అని ఎంట్రీ చేసుకోవాలి. తర్వాత నేమ్స్ సురేష్, ప్రసాద్, రాజు, రవి ఈ విధంగా ఎంట్రీ చేసుకోవాలి. గోపాల్ ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత వారి యొక్క మార్క్స్ సపోజ్ 67, 37 ఈ విధంగా మార్క్స్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. ఈ విధంగా డాటా ఎంట్రీ చేసుకున్న తర్వాత సమ్ రోస్ అనేది కాలమ్ అనేది తగ్గించుకోవచ్చు. ఈ విధంగా సపోజ్ కొన్ని కాలమ్స్ అనేది ఈ విధంగా చాలా పెద్దగా ఉంటాయి, వాటికి కాలమ్ అనేది వేస్ట్ అవుతుంది. సపోజ్ ఇది స్టూడెంట్ మార్క్ లిస్ట్ కాబట్టి కొన్ని డాటాస్ అనేది కొన్ని బిగ్ వాల్యూస్ ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ లైక్ 6th తర్వాత ఇక్కడ సైన్స్ ప్లేస్లో బయాలజీ, ఫిజిక్స్ ఆ విధంగా మీరు ప్రింట్అవుట్ ఇచ్చేటప్పుడు లైక్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూసారా, కంట్రోల్ పి, సీరియల్ నెంబర్, నేమ్ తెలుగు, హిందీ, ఆ రిమైనింగ్ డాటా మొత్తం అరేంజ్ అయింది. సో ఈ విధంగా కావద్దు అంటే మీరు డాటా అనేది ప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ చిన్న అబ్జర్వ్ చేశారా, లైన్ మార్క్ ఇక్కడ వరకు వచ్చింది అంటే A4 సైజ్ ప్రకారం మనము ప్రజెంట్ పేజ్ లేఅవుట్ ఏ సైజులో ఉంది తెలుసుకోవడానికి పేజ్ లేఅవుట్ ట్యాబ్లో సైజ్, పేజ్ సెటప్ గ్రూప్లో సైజ్ అనే కమాండ్ క్లిక్ చేసుకోవాలి. డిఫాల్ట్గా లెటర్ ఉంటుంది, మనం దాన్ని A4 చేసుకోవాలి. A4 ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం రైట్ సైడ్కి డాటా అనేది మూవ్ చేయాలి. ఒకసారి కంట్రోల్ పి ప్రివ్యూ చూస్తాను, చూసారా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అంత ఉంది. సో ఇప్పుడు మనం డాటా అనేది రైట్కి మూవ్ చేయాలంటే ఈ డాటా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లైక్ ఈ విధంగా 4 ఎడిన్ మార్క్ వచ్చిన తర్వాత ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఈ టోటల్ అనేది రాదు. సో ఇక చిన్న డాట్స్ ఉన్నాయి, చూపిస్తా కంట్రోల్ పి ప్రివ్యూ. సో ఇంతకుముందు హిందీ వర్క్ వచ్చింది, ఇప్పుడు సోషల్. సో ఇప్పుడు టోటల్ రావట్లే. అది టోటల్ రావాలి అంటే మీకు కాలమ్ సైజ్ అనేది తగ్గించుకోవాలి. ఇక్కడ కాలమ్ సైజ్ ఉంది కదా, దీని సైజ్ అనేది తగ్గించుకోవాలి. లైక్ ఈ విధంగా ఆటో ఫిల్ చేసుకోవాలి. ఆటో ఫిల్ ఈ విధంగా కాలమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని కాలమ్ మీద డబుల్ క్లిక్ చేయాలి. డాటా మొత్తం వస్తుంది. ప్రివ్యూ చూడండి ఒకసారి, కంట్రోల్ పి, చూసారా టోటల్. మరి ఇంకా రిమైనింగ్ స్పేస్ కూడా అవైలబుల్లో ఉంది. సో ఈ విధంగా కాలమ్ అనేది ఆటో ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు టోటల్ అనేది ఈజీగా ఎంట్రీ చేసుకోవచ్చు. టోటల్ వచ్చింది ఈ విధంగా టోటల్ని ఫైండ్ అవుట్ చేసుకుని మీరు ప్రింట్ ఇవ్వచ్చు. సో చూసారా, మీకు సపోజ్ దీనికి టేబుల్ ఫార్మేట్ కావాలంటే టేబుల్ ఫార్మేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి డాటా, లైక్ ఫార్మేట్ యాజ్ టేబుల్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఫార్మేట్ ఈ విధంగా క్లిక్ చేసుకొని ఓకే మై టేబుల్ యాజ్ హెడర్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పి ప్రివ్యూ. చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో ఇది ఇలా ఎంఎస్ ఎక్సెల్లో చాలా ట్రిక్స్ ఉంటాయి. వాటిని తెలుసుకోవాలంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటివి ట్రిక్స్ మరిన్ని చెప్పబోతాను.
కాబట్టి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.